అందరికీ నమస్కారం. ఈరోజు గురువారం 30/1/2025 శ్రీ షిరిడి సాయినాథుల వారి శ్రీ సాయి చాలీసా నేను పఠిస్తున్నాను. నాకు బాబావారితోటి 1996 నుంచి పరిచయం. బాబావారి దర్బార్లో నేను చేరాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు బాబావారి దయా అనుగ్రహం అన్నీ ఉన్నాయి మొత్తం మాకందరికీ కూడాను. అలాగే మీ అందరి మీద కూడా శ్రీ షిరిడి సాయినాథుల వారి కరుణా కటాక్ష దయా అనుగ్రహం అన్నీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శ్రీ సాయి చాలీసా ఇప్పుడు పఠించబోతున్నాను. షిరిడి వాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం, త్రిమూర్తి రూపావో సాయి, కరుణించి కాపాడోయి, దర్శనమీయగరావయ్యా, ముక్తికి మార్గం చూపుమయా, కఫినీ వస్త్రము ధరించి, భుజముకు జోలి తగిలించి, నింబ వృక్షపు ఛాయలో, ఫకీరు వేషపు ధారణలో, కలియుగమందున వెలసితివి, త్యాగం సహనం నేర్పితివి, షిరిడి గ్రామం నివాసం, భక్తుల మదిలో నీ రూపం, చాందుపాటిలును కలుసుకొని, అతని బాధను తెలుసుకొని, గుర్రము జాడ తెలిపితివి, పాటిల్ బాధను తీర్చితివి, వెలిగించావు జ్యోతులను, నీవుపయోగించి జలములను, అచ్చెరు వందెను ఆ గ్రామం, చూసి వింతైన దృశ్యం, బాయిజ చేసెను నీ సేవా, ప్రతిఫలమిచ్చావో దేవా, నీ ఆయువును బదులిచ్చి, తాత్యాను నీవు బ్రతికించి, పశుపక్షులను ప్రేమించి, ప్రేమతో వాటిని లాలించి, జీవులపైన మమకారం, చిత్రమయా నీ వ్యవహారం, నీ ద్వారములో నిలచితిమి, నిన్నే నిత్యం కొలిచితిమి, అభయమునిచ్చి బ్రోవుమయా, ఓ షిరిడీసా దయామయా, ధన్యము ద్వారక ఓ మాయి, నీలో నిలిచెను శ్రీ సాయి, నీధుని మంటల వేడిమికి, పాపం పోవును తాకిడికి, ప్రళయకాలము ఆపితివి, భక్తులను నీవు బ్రోచితివి, చేసి మహమ్మారి నాశం, కాపాడి షిరిడి గ్రామం, అగ్నిహోత్రి శాస్త్రికి, లీలా మహత్యం చూపించి, శ్యామాను బ్రతికించితివి, పాము విషమును తొలగించి, భక్తభిమాజికి క్షయరోగం, నశించే అతని సహనం, ఊది వైద్యం చేశావు, వ్యాధిని మాయం చేశావు, కాకాజీకి ఓ సాయి, విఠ్ఠల దర్శనమిచ్చితివి, దాముకిచ్చి సంతానం, కలిగించితివి సంతోషం, కరుణా సింధు కరుణించు, మాపై కరుణ కురిపించు, సర్వం నీకే అర్పితము, పెంచుము భక్తి భావమును, ముస్లిమనుకొని నిన్ను మేఘ, తెలుసుకొని అతని బాధ, దాల్చి శివశంకర రూపం, ఇచ్చావయ్యా దర్శనము, డాక్టరుకు నీవు రామునిగా, బల్వంతుకు శ్రీ దత్తునిగా, నిమోనుకరకు మారుతిగా, చిదంబరకు శ్రీ గణపతిగా, మార్తాండుకు ఖండోబాగా, గణుకు సత్యదేవునిగా, నరసింహస్వామి గజోషికి దర్శనమిచ్చి
వచ్చిన శ్రీ సాయి రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం భక్తితో చేయండి గానము లభించును ముక్తికి మార్గం 11 నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి అందరిలో నా నీ రూపం నీ మహిమ అతి శక్తిమయం ఓ సాయి మేము మూఢులము వసగుమయా మాకు జ్ఞానమును సృష్టికి నీవే నయమూలం సాయి మేము సేవకులం సాయి నామమే తలచెదము నిత్యం సాయిని కొలిచెదము భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చెయ్యాలండి ప్రతినిత్యం బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడునోయి మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి భేదభావమును మానండి సాయి మన సద్గురువండి వందనమయ్యా పరమేశ ఆపద్బాంధవ సాయిష మా పాపములు కడతేర్చు మా మది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మము దరి చేర్చోయి మా మనస్సుని మందిరము మా పలుకులే నీకు నైవేద్యం షిరిడి వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి